Hey guys, hi, welcome to Raga Vlogs. I don't know నేను ఎంతమందికి గుర్తున్నాను, but I think this will be like a new step again for me. So, hi, నా పేరు రాగా అండ్ రాగా సుధీరా అండ్ సో మళ్ళీ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా రోజుల నుంచి యాక్చువల్లీ అనుకుంటున్నాను, చాలా రోజులు కాదు మంత్స్ నుంచి, ఒక 6 months నుంచి అనుకుంటున్నాను బ్లాగ్ స్టార్ట్ చేయాలి అని. బట్ వీడియోస్ తీసుకుంటున్నాను కానీ ఎడిట్ చేసే టైం లేదు. బట్ రైట్ నౌ ఇంకా ఏదైతే అదైంది అని ఫుల్గా డిసైడ్ అయిపోయి ఇంకా స్టార్ట్ చెయ్యాల్సిందే అని డిసైడ్ అయిపోయి సో ఐఎమ్ టేకింగ్ దిస్ వీడియో అనమాట. సో యా, ఇంతకు ముందులాగే ఐ ట్రై టు యునో బీ కన్సిస్టెంట్. 3 years అయిపోయింది నా లాస్ట్ బ్లాగ్తో, అండ్ ఆబ్వియస్లీ 3 yearsలో మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ డ్రాస్టికల్లీ అండ్ ఐ హ్యావ్ చేంజ్ డ్రాస్టికల్లీ. సో 3 years ముందు నన్ను నేను చూసుకుంటే అసలు ఇది నేనేనా అని అనిపిస్తుంది, అంటే ఇన్ అ గుడ్ వే. బట్ యా, సో యా, నా లైఫ్లో జరిగిన చేంజెస్ అండ్ ఇప్పుడు మేము ఎలా ఉంటున్నాము ఏంటి అండ్ మీకు అవసరమైన ఇన్ఫో ఆర్ వాట్ ఎవర్, ఐఎమ్ రెడీ టు డూ ద వ్లాగ్స్ అగైన్. సో లెట్స్ సీ how this goes and where it takes me. So yeah, welcome to Raga Vlogs. సో రేపు వచ్చేసి యువన్ది అక్షరాభ్యాసం అనమాట. దానికి మేము అందరినీ పిలిచాము అండ్ ఈసారి కొంచెం ధైర్యం చేసి నేనే వంట చేద్దాం అనుకున్నాను. సో లాస్ట్ టైం అన్నప్రశ్న చేసినప్పుడు వారికి మా మమ్మీ ఉంది. సో మా మమ్మీ మొత్తం వంట మా మమ్మీ చేసింది అనమాట అందరికీ. సో సరే మా మమ్మీ చేయగలిగింది కదా అన్న ధైర్యంతో నేను కూడా చేద్దాము అని మొదలుపెట్టి ఏం చేశానంటే ఫస్ట్ ముందు రోజు లీవ్ పెట్టాను, ఎందుకంటే ఆఫీస్ అంటే కష్టము. యాక్చువల్లీ వీడు అక్షరాభ్యాసం వచ్చేసి సాటర్డే, సో ఫ్రైడే రోజు లీవ్ పెట్టాను అనమాట. లీవ్ పెట్టి సరే వీడి డే కేర్కి వెళ్ళిపోతే నేను మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు అన్న థాట్లో కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను అనమాట, చెయ్యొచ్చు అని. బట్ ఏమైందంటే మన లక్, మన అదృష్టానికి ఏమైందంటే ఇవాళ వెదర్ బాగాలేక వాళ్ళ డే కేర్కి హాలిడే ఇచ్చారు. అండ్ యాక్చువల్లీ రేపు మా యానివర్సరీ కూడా, కానీ ఇంకా రేపు వీడు అక్షరాభ్యాసం ఉంది కదా, ఇంకా బయటికి అటు వెళ్ళలేమని చెప్పి ఇవాళ బయటికి కూడా వెళ్ళేసి వచ్చాం లంచ్కి. ఇప్పుడే ఇంకా లంచ్కి వెళ్ళేసి వచ్చి ఇప్పుడే ఇంకా నేను మొదలుపెట్టాను అనమాట. ఫస్ట్ టమాటా పచ్చడితో మొదలుపెట్టాను. అది పచ్చడే కాబట్టి మనం చేసి పెట్టుకుంటే బాగానే ఉంటుందని ఫస్ట్ ఐటెంతో మొదలుపెట్టాను. సామాన్లు అన్నీ తీసుకొచ్చాను రేపు పూజకి ఆర్ వాట్ ఎవర్ అన్నీ కావాల్సినవి. ఇదే షాపింగ్ అయిపోయింది. టైము ఇప్పుడు ఆల్రెడీ 2 అయింది. సో మాకు చెప్పాలంటే రోజంతా ఇదే అయిపోయింది. మోస్ట్లీ వాళ్ళ నైటే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. రేపు పొద్దున్నే 9:30 కల్లా కూర్చోవాలి పూజకి. ఇప్పుడు ఆల్రెడీ 3:15 అయింది 2 కదా. సో ఇప్పుడు వాడు పడుకున్నాడు. సో నాకు కొంచెం టైం దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఎంత పని అంటే అంత చేసుకోవడానికి నాకు ఇదే విండో. సో ఫస్ట్ వచ్చేసి నేను టొమాటో కొత్తిమీర పచ్చడితో స్టార్ట్ చేశాను. సో అది కొంచెం బేసికల్లీ అది ఒక రోజు ముందు చేసుకున్నా పర్లేదు కాబట్టి నేను దాంతో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి పెసరపప్పు బూరెలు అనుకున్నాను. లాస్ట్ టైం మా అత్తగారు ఇక్కడికి వచ్చినప్పుడు చేశారనమాట పెసరపప్పు బూరెలు శ్రావణ శుక్రవారానికి, అండ్ అది చాలా బాగా కుదిరాయి అండ్ అందరం బాగా తిన్నాము. సో అదే రెసిపీ నేను మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాను ఇప్పుడు. సో దానికి పెసరపప్పు, బెల్లం, కొబ్బరి ఇవన్నీ పెట్టుకొని నేను ముందే ఇవన్నీ బాల్స్ చేసి ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటే రేపు నాకు వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి, నేను ఫుల్ రెసిపీ కావాలంటే మీరు కమెంట్స్లో చెప్పండి, నేను ఎప్పుడైనా ఇది మీకు చెప్తాను లైక్ మెథడ్ ఎలా చేస్తారో. బట్ యా, నేనైతే ఆ ప్రిపరేషన్స్ అన్నీ అయితే ఇక్కడ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు.
ఇది కాకుండా ఆవడలు కూడా నేను చేద్దాం అనుకున్నాను. సో ఆవడలకి మనం ముందే చేసి పెట్టుకోవచ్చు వడలు మంచిగా. అందులో సోక్ అయ్యి ఆ కర్డ్లో సోక్ అయ్యి ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేను అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ చూపించట్లేదండి, ఎందుకంటే నాకు అంత కుదరలేదు టైము. ఇంకా నేను వీటిని ఆడిస్తూ అటు కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఫనీ ఏమో డెకరేషన్ చేస్తున్నారు. సో ఇదంతా చేసుకుంటూ నేను సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను అన్ని ఐటమ్స్ అయితే. కానీ నేను ఏమేమి ఐటమ్స్ చేశానో మీకు మొత్తం అయితే అయిపోయాక చూపిస్తాను. సో ఇక్కడ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను తెల్లారుజామున లేచి బూరెలు వేస్తున్నాను ఇక్కడ. వేయించిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా లేపేసి రెడీ చేయించి ఇంకా లాస్ట్ మినిట్ పనులు ఉంటే అవి చూసుకున్నాము. సో ఆ వీక్ బయట చాలా ఫ్రీజింగ్ రెయిన్ వచ్చింది మాకు. సో బయట అంతా స్నో అట్టగట్టుకుపోయి చాలా జారేటట్టు ఉందన్నమాట. సో ఫనీ వెళ్ళేసి కొంచెం సాల్ట్ అదంతా వేస్తున్నారు, ఎందుకంటే స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా వస్తారు ఎవరైనా వచ్చేవాళ్ళు అని. One అక్షరాభ్యాసం. సో లాస్ట్కి ఇంకా సాంబార్లో పొడి వేస్తున్నాను. పొడి అదేమో పోపు. ఇక్కడ కీప్ చేసినవన్నీ ఇందులో పెట్టాను, కొంచెం వేడిగా ఉండడానికి కీప్ వామ్ లో పెట్టాను అనమాట. యువన్ ఇక్కడ అంతా హాట్ గా ఉంది. సే హాయ్. వాటర్ యు వాంట్ వాటర్? ఓ దేర్ ఇస్ నో వాటర్. నా డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. యాక్చువల్లీ చీర కట్టుకుందాం అనుకున్నా, బట్ అందరికీ సర్వ్ చేసి ఇలా ఎత్తుగా లైట్. సో అందరికీ సర్వ్ చేసి అంత చెయ్యాలి కదా, అందుకనే ఇంకా డ్రెస్ అనుకున్నాను మళ్ళీ. సో ఇది వచ్చేసి అచ్చో అనమాట. అచ్చో అని ఒక బ్రాండ్ ఉంది. సో అది హ్యాండ్ పెయింటెడ్, చాలా బాగుంది, ఫిట్ బాగా వచ్చింది. సో యా Adya is coming. Adya. Oh. Only high. Water. చేస్తాను. మహా ఓ నా మా హా. Good. See. Ra. Ya. Ha. Si. Da. Da. Dam. Na. Na. Naha. లాస్ట్ టైం చెప్పిండు మొత్తం అన్ని పెట్టిన. గుడ్ జాబ్. మీరు రాయించాలి.
ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆ రోజు చేసిన ఐటమ్స్ ఇవ్వండి. ఆవడలు, వంకాయ ఉల్లి కారము, దొండకాయ ఫ్రై, మ్యాంగో పప్పు, బూరెలు, సాంబార్, టొమాటో చట్నీ. ఇవి నేను చేసిన ఐటమ్స్ అన్నమాట. అందరికీ చాలా నచ్చాయి ఐటమ్స్ అన్నీ. చాలా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఇవాళ మా యానివర్సరీ కూడా కాబట్టి మేము జస్ట్ అలా లైట్గా కేక్ కట్ చేసాము. ఒక క్యారియోకీ లాగా పెట్టుకొని అలా మన పాత తెలుగు పాటలు వస్తుంటే మేము ఒక్కొక్కరం మైక్ పట్టుకొని కపుల్స్ అలా డ్యూయెట్స్ పాడాము. సో ఇట్ వాస్ ఫన్. సో ఫైనలీ ఇప్పుడే పూజ అయిపోయింది అండ్ అందరూ వెళ్ళిపోయారు. అండ్ చాలా బిజీ అయిపోయాను అనమాట మధ్యలో. ఐ థాట్ ఐ అట్లీస్ట్ సే అ ఫ్యూ వర్డ్స్ వీడియోలో, బట్ చాలా బిజీగా ఉండే. బట్ చాలా బాగా జరిగింది పూజ కానీ. ఫుడ్ అయితే అందరు చాలా బాగుంది అన్నారు. అండ్ మొత్తం తీసుకెళ్ళిపోయారు అనమాట పార్సెల్స్. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ మేము ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఎవరింటికైనా ఏదైనా దానికి వెళ్తే ఒకవేళ అక్కడ మిగిలిన ఫుడ్ మేము పంచుకుంటాం అనమాట. పంచుకొని తీసుకెళ్ళిపోతాము, ఎందుకంటే అంత ఫుడ్ వేస్ట్ కదా. అందుకని పంచుకొని నైట్కి తింటాడు. బాగానే జరిగింది. యువన్ కూడా చాలా కోఆపరేట్ చేశాడు. యాక్చువల్లీ మేమైతే వాడు అంతసేపు అక్కడ కూర్చుంటాడు మాతో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగా కూర్చున్నాడు. అండ్ తర్వాత కూడా ఇంకా ఫుల్ ఆడుకున్నారు తిరిగి. సో బాగానే అయిందనమాట. అదనమాట ఇవాళ వీడియో. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.